అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆలస్యంగా రేసులోకి వచ్చినా ఊహించని రీతిలో దూసుకుపోతూ డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు కమలా. మంగళవారం విడుదలైన నేషనల్ ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్ కంటే కమలా హ్యారిస్ ముందంజలో నిలిచారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఖరారైన తర్వాత నిర్వహించిన తొలి పోల్ ఇదే. అటు రాయల్ పోల్ సర్వేలోనూ ట్రంప్పై కమలా హ్యారిస్ 2% ఆధిక్యంలో ఉండడం విశేషం. ప్రెసిడెంట్గా ఎవరు గెలవాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు కమలా హ్యారిస్కు 44% మంది, డొనాల్డ్ ట్రంప్ 42% మంది మద్దతు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నారంటూ బైడెన్ ప్రకటించిన 2 రోజుల అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. అయితే గత పోల్లో బైడెన్ కంటే ట్రంప్ ముందంజలో ఉండగా కమలా హ్యారిస్ ఎంట్రీతో ఆయన వెనుకబడ్డారు. మంగళవారమే విడుదలైన మరో పోల్లో డొనాల్డ్ ట్రంప్ కంటే కమలా హ్యారిస్ స్వల్పంగా వెనుకబడ్డారు. అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ స్వీకరించడం, ఇటు బైడెన్ వైదొలిగి కమలా బరిలోకి వచ్చిన తర్వాత వెలువడిన ఈ పోల్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ 2 పోల్ ఫలితాల మధ్య వ్యత్యాసం స్వల్పంగానే ఉండడంతో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం నిర్వహించిన బీబీఎస్ న్యూస్ మారెస్ట్ పోల్లోనూ ట్రంప్ 46%తో కమలా హ్యారిస్ కంటే 1% ఆధిక్యంలో నిలిచారు. మిగిలిన 9% మంది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఈ 2 పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంది. మిగతా పార్టీలు రేసులో చాలా వెనుకబడ్డాయి. ఇక ఎన్నికల నుంచి జో బైడెన్ నిష్క్రమించడం సరైన నిర్ణయమేనని అత్యధిక శాతం అమెరికన్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు బైడెన్ వైదొలిగి కమలా హ్యారిస్ రేసులోకి రావడంతో డెమోక్రటిక్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యల కారణంగా జో బైడెన్ వెనుకబడ్డం, ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరగడంతో ట్రంప్పై అమెరికన్లలో సానుభూతి పెరిగి ఉంటుందని అందరూ భావించారు. అయితే తాజా సర్వేలో ట్రంప్ కంటే కమలా హ్యారిస్కు కాస్త ఎక్కువ ఆదరణ దక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తానికి నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.